కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. సో చాలా మంది ఐఏఎస్ అధికారులతో కూడా భేటీ అయ్యారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఎద్దేవా చేశారు. దాంతోపాటు ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నారు. ఈ రోజున తనతో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగు పెట్టించేలా చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు మాత్రమే పరిమితమైంది. అసలు వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారా, ప్రమాణ స్వీకారం చేస్తారా ఎమ్మెల్యేలుగా అనేది కూడా డౌట్గా ఉన్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఒక సంచలనం అని చెప్పాలి. మోదీ చెప్పారు, పవన్ నా పక్కన ఉన్నది పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి. పవన్ नहीं आंधी है. సో దేశవ్యాప్తంగా ఎవరి పవన్ కళ్యాణ్ అనే చర్చ జరుగుతోంది. అటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా కూడా, ఇంటర్నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేసిన పరిస్థితి. అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి చాలా కీలకమైన శాఖలు. సో పవన్ కళ్యాణ్ మీద చాలా బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్కి ఒక రకంగా సవాలని చెప్పుకోవాలి. ఏ రకంగా అంటే పవన్ కళ్యాణ్ ఈ శాఖలు తీసుకోవడంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే తన మనసుకు నచ్చిన శాఖలు అని కూడా చెప్పారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, జనసేన పార్టీలో ఒక్క ఎమ్మెల్యేకే ఆయన పరిమితమైనప్పుడు జనసేన పార్టీ అయినా కూడా ఆయన ప్రజల్లో ఉండడం మానలేదు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రశ్నించే పార్టీగా ప్రజల పక్షాన నిలిచారు పవన్ కళ్యాణ్. చాలా చోట్ల పర్యటించారు. ట్రైబల్ ఏరియాల్లో పర్యటించారు, గ్రామాల్లో పర్యటించారు. సామాన్య ప్రజల సమస్యల్ని ఆయన అధ్యయనం చేశారు. కాబట్టి గ్రామీణాభివృద్ధి, గ్రామాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, గ్రామీణ నీటి సరఫరా, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 90% పైగా గ్రామాల్లో ఇప్పటికీ కూడా మంచినీరు వాళ్ళకి లేదు. దగ్గరలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ల ద్వారా వాళ్ళు నీటిని సమకూర్చుకుంటున్న పరిస్థితి. అలాంటి గ్రామీణ నీటి సరఫరా వంటి కీలకమైన శాఖను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. సో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు ఇవ్వగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అది గొప్ప అచీవ్మెంట్ అవుతుంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈ 60 నెలల పాటు పంచాయతీరాజ్ శాఖను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసేసిన పరిస్థితి. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన తీసుకున్నారు. అడవులంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్కి. అడవుల్ని అడ్డంగా పెట్టుకుని ఏ రకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ రకంగా చేశారు అనేది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని ఆదాయ వనరుగా చేసుకుని అడవుల్ని దోచుకుని ఏ రకంగా కోటాను కోట్లు సంపాదించారు అనే దాని మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి, రకరకాల వార్తలు ఉన్నాయి. సో అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఏ రకంగా ఆయన అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు పర్యావరణం, ఈ పొల్యూషన్కి సంబంధించి ఆయన ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి ఆ శాఖ మంత్రిగా అని చెప్పి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఇంటర్ తప్పిన నాయకుడికి సైన్స్ అండ్ టెక్నాలజీయా అని చెప్పేసి. మరి చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోయారు కదా రాజకీయంగా. ఆయన వ్యూహం, ఆయన షణ్ముఖ వ్యూహం, నిజంగా చెప్పాలి అంటే దేశంలో మోదీ అధికారంలో ఉన్నారు అంటే, అక్కడ ప్రధానిగా ఉన్నారంటే ప్రధాన కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ వేసిన ఒక వ్యూహం అనే చెప్పుకోవాలి. సో అటువంటి వ్యూహాలు ఆయన దగ్గర ఉన్నాయి. సో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ, ఈ 5 శాఖలకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించబోతూ ఉన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే శాఖలు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఒక రకంగా పార్టీని బలోపేతం చేసుకునే మంచి అవకాశం, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునే మంచి అవకాశం. సో పవన్ సవాల్ ఏంటి, పవన్ కళ్యాణ్ ముందున్న సవాళ్ళు ఏంటి? ముందుగా మనం చూద్దాం. పంచాయతీరాజ్ శాఖ అండ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఇవి చాలా కీలకమైన శాఖలు. గాడి తప్పింది గ్రామీణాభివృద్ధి 2019 నుంచి 2024 మధ్య కాలంలో. అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి. ఉపాధి హామీ పథకానికి తూట్లు పడ్డాయి. సమర్థులైన అధికారులతో కింది స్థాయి నుంచి మార్పులతోనే ప్రక్షాళన సాధ్యం. మనం చూసాం, పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న క్రమంలో చాలా మంది అధికారులతో ఆయన మాట్లాడారు. కాళ్ల మీద పడబోతుంటే అడ్డుకున్నారు. ఎందుకంటే మనమంతా కలిసి పనిచేయాలని ఒక సంకేతం ఇవ్వదలుచుకున్నారు కాబట్టి, కానీ ఆయన బాసిజం చూపించాలని అనుకోలేదు.
చాలా మంది అధికారులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే అంతకంటే తక్కువ స్థాయి అధికారులు ఎవరికైనా ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తితో, ఒక నాయకుడితో ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, ఇన్నాళ్ళు లేదు. కానీ ఇప్పుడు ఆ రకంగా ఉండదు. ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏంటి వాస్తవాలకు దగ్గరగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఒక రకమైన ప్రక్షాళన జరగబోతోంది. ఆ ప్రక్షాళనతోనే ఈ మార్పు సాధ్యం కాబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పంచాయతీరాజ్ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ గాడి తప్పింది. కేంద్ర నిధులతో చేపట్టే ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పంచాయతీల నిధులను దారి మళ్లించి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకు కటకటలాడే పరిస్థితులు తీసుకొచ్చారు. తమకు భజన చేసే వారిని అధికారులుగా నియమించుకున్నారు. ప్రజలకు పాలనను దూరం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ నిర్వాహకంతో ఈ శాఖలో పాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. నిధుల దుర్వినియోగంతో వ్యవస్థలన్నీ చతికిలబడ్డాయి. ఇప్పుడు వీటన్నిటినీ సరిదిద్ది దారికి తెచ్చే చాలా బృహత్తరమైన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు ఈ సమస్యలన్నీ సవాల్గా నిలుస్తూ ఉన్నాయి. పవన్ రాకతో శాఖలో సంస్కరణలకు అంకురార్పణ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోన్న పరిస్థితి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు భూమి లేని వ్యవసాయ కూలీలు అలాగే చిన్న సన్నకారు రైతులకు పనులు కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే తాగునీటి శాఖ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాల్సి ఉంది. సమర్థులైన అధికారుల్ని నియమించి కింది నుంచి పైదాకా ప్రక్షాళన చేస్తే గానీ ఈ శాఖ గాడిలో పడే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వ్యవస్థలు ఏ రకంగా నిర్వీర్యమైపోయాయి అన్నదానికి ఒక్కసారిగా కొన్ని శాఖల్లో ఉన్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. తరతరాలుగా చాలా ఏళ్లుగా అక్కడ కొంతమంది అధికారులు పాతుకుపోయి భజన చేసే అధికారులు ఎక్కువైపోయి, అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎక్కువైపోయి, కమిషన్లు వస్తే పనిచేసే అధికారులు ఎక్కువైపోతే ఏ రకమైన పరిస్థితి ఉంటుంది అనేది కొన్ని గ్రామాల్లో మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారి మీద చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. అండ్ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ గ్రామీణాభివృద్ధి శాఖపై ప్రత్యేక దృష్టి ఉండేది. వెన్ కంపేర్ టు జగన్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు హయాంలో చాలా బాగుండేది గ్రామీణాభివృద్ధి శాఖ. అండ్ ఇంకొకటి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ ఉండేవారు అప్పట్లో. లోకేష్ మంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా 10,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు అప్పట్లో నిర్మించారు. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిందే కదా. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరగడంతో అప్పట్లో ఏటా 11 నుంచి 20 దాకా కేంద్ర అవార్డులు ఈ శాఖకు దక్కే పరిస్థితి ఉండేది. కానీ 2019 తర్వాత 2024 మధ్య కాలంలో మరి ఎన్ని దక్కాయి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పాలి. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు, రైతులకు ఉద్యాన మొక్కలతో పాటు నిర్వహణ కోసం భారీగా ఉపాధి నిధులు అందజేసేవారు. ఎన్టీఆర్ జలసిరి పేరుతో పేద రైతులకు 6,000 చెల్లిస్తే 2.5 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కనుమరుగయ్యాయి. కూలీలకు సంబంధం లేకుండా మస్టర్లు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపారు. మెటీరియల్ నిధులను సైతం ఉపయోగం లేని జగనన్న కాలనీల చదును కోసం దుర్వినియోగం చేశారు. గ్రామీణ పేద రైతులకు ఈ పథకం ద్వారా అందే ప్రయోజనాలు ఇవి అందనీయకుండా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జలకళ పేరుతో కొంతమంది ఆ కార్యకర్తల పొలాల్లో బోర్లు వేశారు. ఈ పథకం పేదలకు అందని ద్రాక్షలాగా మిగిలింది. ఉపాధి హామీ సిబ్బందిని దొంగ మస్టర్లు వేయాలని ప్రభుత్వ అధికారులే ప్రోత్సహించడంతో వారు పూర్తిగా తప్పుడు పనులకు అలవాటు పడిపోయిన పరిస్థితి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు చాలా మంది అధికారులు అప్పటి వరకు అవినీతి చేయకపోయినా, అప్పటి వరకు ఇటువంటి పనులు చేయడానికి అలవాటు పడకపోయినా ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఈ పనుల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉన్న పళంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు చెప్పినట్టుగా చేసి జనాలను ఇబ్బంది పెట్టిన వాళ్లను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇప్పటికీ వివిధ శాఖల్లో అధికారులుగా ఉద్యోగులుగా ఉన్న వాళ్లను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అండ్ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతిలోకి పోయింది. ఈ పథకం భ్రష్టు పట్టడంతో గ్రామాల్లో మౌలిక వసతులు కరువైపోయిన పరిస్థితి. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి అప్పట్లో నవరత్నాలకు వాడేశారు. ఖజానాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో గ్రామాలు కనీసం తాగునీటి వసతికి కూడా
నోచుకోలేకపోతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు అందాల్సిన సీనరేజ్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారని విజిలెన్స్ తనిఖీలతో పంచాయతీరాజ్ ఇంజనీర్లను వేధిస్తూ ఉన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అధికారుల నియామకాలు, పదోన్నతులు అన్ని అడ్డగోలుగానే సాగుతున్నాయి. కేంద్రం పంపిన జల్ జీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేసుకోకపోవడంతో మురిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో కేంద్రం కూడా నిధులు నిలిపేసింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విభాగాలను నిర్వీర్యం చేసింది. సోషల్ ఆడిట్ డైరెక్టర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ బావమర్దిని నియమించారంటే ఏ రకంగా పైరువేలు అప్పట్లో సాగాయో అర్థం చేసుకోవాలి. అర్హత లేకపోయినా నియమించారు అతన్ని. దీంతో ఆ విభాగం అంతా కూడా అవినీతితో కూరుకుపోయిన పరిస్థితి. విజిలెన్స్ విభాగాన్ని సైతం నిర్వీర్యం చేయడంతో అది సుప్త చేతనావస్థలో ఉంది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, ఈ 4 శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఇక క్వాలిటీ కంట్రోల్ విధించిన 20 కోట్ల జరిమానాలో కనీసం ₹1,00,000 కూడా వసూలు చేయలేని దుస్థితిలో గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం ఉంది. పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేయాలంటే వరుసగా 3 నెలల పాటు సమీక్షలు నిర్వహించి కింది స్థాయి నుంచి పైదాకా మార్పులు తెస్తేనే సాధ్యమని పలువురు అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. శాఖలో పైనుంచి కింది దాకా సిబ్బందిని మార్చి ప్రక్షాళన చేస్తే తప్ప ఈ శాఖను గాడిలో పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి. చాలా కీలకమైన బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ శాఖలు అంటే చాలా కీలకమైన శాఖలు మరి అడిగి తీసుకున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, బాండింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ చూస్తే అర్థం అవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అడిగారు, నో చెప్పకుండా చంద్రబాబు నాయుడు వెంటనే వాటిని కేటాయించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అవసరం తీరిగిపోయిన తర్వాత వదిలేస్తారు పవన్ కళ్యాణ్ని అని చెప్పి. కానీ ఎక్కడా కూడా ఆ ప్రయారిటీ తగ్గలేదు. అంతకు మించి అన్నట్టుగా పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి. నారా లోకేష్ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అవ్వచ్చు, మిగిలిన మంత్రులు అవ్వచ్చు. నెంబర్ 2గా ఈ గవర్నమెంట్లో టెక్నికల్గా నెంబర్ 2 పవన్ కళ్యాణ్, నిజంగా వాస్తవంగా కూడా పవన్ కళ్యాణే నెంబర్ 2. కాబట్టి చాలా కీలకమైన శాఖలు ఇవి. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కీలకమైన శాఖలు. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మంత్రికి ఇవ్వాల్సిన శాఖలు. అలాంటివన్నీ ఒక కీలకమైన శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర పెట్టుకున్నారంటే ఆయన ప్రజలకు ఏదో చేయాలనుకుంటూ ఉన్నారు. ఆయన మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. ఆయన ఈ శాఖలకు మాత్రమే పరిమితం గారు. కూటమి హామీల బాధ్యత నాదే అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రచారంలో పదే పదే చెప్పారు. కాబట్టి ఆ బాధ్యతలన్నీ అమలయ్యే విధంగా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటారు. ప్రతి శాఖలో కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి చాలా పెద్ద బాధ్యత అని చెప్పాలి. అంతకు మించి పెద్ద సవాల్ పవన్ కళ్యాణ్కి. ఆ టెన్షన్ ఖచ్చితంగా ఆయనలో ఉంటుంది. ఏ రకంగా అంటే ప్రజలు తనపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వాటిని ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పి. ప్రతి సమయం అంటే 1-2 సినిమాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. అవన్నీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా ఆ క్యారెక్టర్లో భాగంగానే ఆయన గెడ్డం జుట్టు పెంచుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. సో అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఏ రకంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక ఫార్మల్గా, నీట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్లో ఆయన తయారై వస్తారు సెక్రటేరియట్కి. ఐఏఎస్ ఆఫీసర్లతో భేటీ అవుతారు. అలాగే వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతారు. ఖచ్చితంగా ప్రజలతో మమేకం అవుతారు. ప్రజలతో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పరదాలు కట్టించుకుని, రో పార్టీలు పెట్టించుకుని ప్రజలకు దూరంగా ఉండి అభివాదం చేయడం కాదు. ప్రజలతో ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ మమేకం అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటారు. ఈ శాఖలకు సంబంధించి ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే వాళ్లను సెక్రటేరియట్కి పిలిపించుకుంటారు. సెక్రటేరియట్లో కూడా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అవసరమైన వారికి ఖచ్చితంగా ఎంట్రీ ఉంటుందని చెప్తూ ఉన్నారు. గతంలో సెక్రటేరియట్లోకి రావడానికి, మంత్రుల పేచీలోకి రావడానికి, వాళ్లకు అర్జీలు పెట్టుకోవడానికి అంత అవకాశం ఉండేది కాదు. ఒక రకమైన నియంత పాలనలా కొనసాగేది. కానీ అటువంటి సంస్కృతికి ఎండ్ చెప్పాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే సెక్రటేరియట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్. సో చూద్దాం పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఈ శాఖల మీద పట్టు బిగిస్తారో, ఏ రకంగా ప్రజల సమస్యలను తీర్చబోతూ ఉన్నారు.